నమస్తే వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మంత్రి పొన్నం ప్రభాకర్ సుడిగాలి పర్యటన. కార్యకర్తలతో కలిసి బైక్ నడుపుతూ మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలన. కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో బీజేపీ వైఖరిని ఎండగడుతూ పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ. వెంటనే సోనియా, రాహుల్ గాంధీలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణుల ర్యాలీ. బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. పోలీస్ వ్యాన్లో స్టేషన్ కు తరలింపు. పట్టణంలో స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి బైక్ నడుపుతూ మున్సిపాలిటీ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. అంబేద్కర్ భవన్ ను పరిశీలించారు. అక్కడ జరుగుతున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులను పర్యవేక్షించారు. ఇప్పటికే పట్టణంలో శంకుస్థాపన చేసుకున్న రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాళ్లు, జంక్షన్ల అభివృద్ధి పనులను పరిశీలిస్తున్నారు. అభివృద్ధి పనులపై మున్సిపల్ కమిషనర్ ఇతర అధికారులకు పలు సూచనలు చేశారు. పెండింగ్ పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఇంకా పట్టణంలో ఎక్కడెక్కడ రోడ్లు, డ్రైనేజీ పనులు అవసరం ఉన్నాయో ఆరా తీశారు. స్థానిక ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎల్లమ్మ చెరువు సుందరీకరణ అభివృద్ధి పనులు, జంక్షన్లను సుందరీకరణ పనులపై ఆరా తీశారు. హుస్నాబాద్ మున్సిపాలిటీలోని రాష్ట్రంలో ఆదర్శంగా ఉండేలా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన హుస్నాబాద్ పట్టణంలో మొన్న అత్యధిక వర్షపాతం 32 సెంటీమీటర్లు పడ్డప్పుడు ఏర్పడిన ఇబ్బందులను శాశ్వతంగా పరిష్కారం చేయడానికి డ్రైనేజీ డైవర్షన్షిప్ కానీ, ఇంటర్నల్ రోడ్స్కు కనెక్టివిటీ ఉండేటువంటి రోడ్ల అభివృద్ధికి సంబంధించి కానీ, అదేవిధంగా కొన్ని కమ్యూనిటీ హాల్స్ కానీ లేదా టూరిజం ప్రాజెక్టుకు సంబంధించి కానీ, మౌలిక సదుపాయాలు చిల్డ్రన్స్ పార్క్, అమ్యూజ్మెంట్ పార్క్ కానీ, లేకపోతే ఓపెన్ జిమ్స్ కానీ, ఈ విధంగా టౌన్లో డ్రింకింగ్ వాటర్ ఇష్యూ కానీ అన్నీ కూడా స్వయంగా స్థానిక నాయకులతో కలిసి పర్యవేక్షణ, అధికారులతో కలిసి పర్యవేక్షణ చేసినాం. వాటన్నిటికీ ఇప్పటికే దాదాపు 45 పనులు నడుస్తూ ఉన్నాయి. ఆ పనుల యొక్క పరిశీలన కూడా చేయడం, ప్రగతిని సమీక్షించడం జరిగింది. మిగతా అవసరం ఉన్న చోట కూడా నిధులను వెంటనే శాంక్షన్ చేసి హుస్నాబాద్కు సంబంధించి 4 జిల్లాల కేంద్రంలో ఉన్న హుస్నాబాద్ పట్టణ అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. 3 దశల్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని విజయవంతంగా పూర్తి చేసిన మొదటి జిల్లాగా కరీంనగర్ నిలిచింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఎన్నికల సంఘం పేర్కొంది. గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా కరీంనగర్ జిల్లాలలో మొత్తం 3 దశల్లో అన్ని జిల్లాల కంటే ముందుగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసిన జిల్లాగా కరీంనగర్ నిలిచినందుకు గాను జిల్లా కలెక్టర్లతో పాటు ఎన్నికల యంత్రాంగాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రశంసించింది. జిల్లాలో ఈ నెల 11, 14, 17 తేదీల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. 11న గంగాధర, చొప్పదండి, రామడుగు, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాలకు నిర్వహించిన పోలింగు 81.42% నమోదైంది. రెండో విడతలో ఈ నెల 14న చిగురుమామిడి, గన్నేరువరం, శంకరపట్నము, తిమ్మాపూరు, మానకొండూరు మండలాలకు పోలింగ్ నిర్వహించగా 86.58% పోలింగ్ నమోదైంది. మూడో విడతలో హుజురాబాద్, జమ్మికుంట, ఇల్లంతకుంట, వీనవంక, సైదాపూర్ మండలాలకు పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగగా 86.42% పోలింగ్ నమోదైంది. పంచాయతీ ఎన్నికలను 3 దశల్లోనూ విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన అధికారులు, పోలింగ్ సిబ్బందికి జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అభినందనలు తెలిపారు. సమర్థవంతంగా ఎన్నికల నిర్వహణకు కృషి చేసిన సాధారణ పరిశీలకులు వెంకటేశ్వర్లను, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్ను కలెక్టర్ అభినందించారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నేషనల్ హైవేస్ అథారిటీ అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎలకతుర్తి, హుస్నాబాద్ మీదుగా సిద్దిపేట వరకు వెళ్తున్న జాతీయ రహదారి పనుల పురోగతిపై అధికారులతో ఆరా తీశారు. జాతీయ రహదారి పనులు ఆలస్యం జరుగుతుండడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ రహదారి పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హుస్నాబాద్, సిద్దిపేట మీదుగా పెండింగ్లో ఉన్న బ్రిడ్జిలు, కల్వర్టులు పూర్తి చేయాలని ఆదేశించారు.
కరీంనగర్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫ్యాషన్ టెక్నాలజీ సంస్థ ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫ్యాషన్ టెక్నాలజీ సంస్థలో పలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని పేర్కొన్నారు. సుమారు 600 రకాల కోర్సులు శిక్షణ ఇస్తుందన్నారు. ఇందుకు గాను జనవరి 6 అప్లికేషన్ చివరి తేదీ కాగా పరీక్ష ఫిబ్రవరి 8, 2026న నిర్వహిస్తారని పేర్కొన్నారు. 600 అండర్ గ్రాడ్యుయేట్, 200 పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు, 5 డిజైన్ కోర్సులు, 10 +2 విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. పాలిటెక్నిక్ వారు నేరుగా సెకండ్ ఇయర్లో చేరవచ్చని పేర్కొన్నారు. ప్లేస్మెంట్ గ్యారంటీ ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ కోసం అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తోంది. ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి లాస్ట్ డేట్, ఫామ్కి లాస్ట్ డేట్ 6 జనవరి 2026. ఇంకా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు 8 ఫిబ్రవరికి. దీంట్లో 6 అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఉన్నాయి, ఇంకా 2 పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఉన్నాయి. 5 డిజైన్ కోర్సెస్కి అండర్ గ్రాడ్యుయేషన్లో 10+2 ఎనీ 10+2 రిక్వైర్మెంట్ ఉంది. ఇంకా టెక్నాలజీ కోర్స్ కోసం 10+2లో మ్యాథ్స్ ఉండాలి కంపల్సరీ రిక్వైర్మెంటు. ఇంకా ఇది 4 ఇయర్ కోర్స్ అండి. ఇది కాక లాటరల్ ఎంట్రీ ఆప్షన్ కూడా ఉంది. స్టూడెంట్స్ హూ హ్యావ్ పర్స్యూడ్ పాలిటెక్నిక్ వాళ్ళు స్ట్రైట్గా సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వచ్చు. సో 3 ఇయర్స్లో డిగ్రీ కోర్స్ కంప్లీట్ అవుతుంది వాళ్ళకి. ఇది నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కిందకు వస్తుంది. ఇంకా లాంగ్ ట్రాక్ రికార్డ్ ఉంది. 100% ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంటుంది. ఇంకా ఆల్ ఓవర్ ఇండియా 20 సెంటర్స్ ఉన్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ముస్లిం మహిళా డాక్టర్ అని చూడకుండా హిజాబ్ను తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఎంపీజే నాయకులు గురువారం నగర ఏసీపీకి, టూటన్ సిఐకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎంపీజే కరీంనగర్ బాధ్యుడు సాజిద్ ఖాన్ మాట్లాడుతూ, సీఎం హోదాలో ఉన్నానని సోయి మర్చి నితీష్ కుమార్ చేసిన దౌర్భాగ్యపు పనికి ముస్లిం సమాజానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నెల 15న సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ఆయుష్ వైద్యులకు నియామక పత్రాలను అందజేస్తున్న సమయంలో ఆయుష్ డాక్టర్గా నియామకమైన సుస్రత్ పర్వీన్ బుర్కాలో హిజాబ్ ధరించి వచ్చిన డాక్టర్ను మహిళ అని చూడకుండా బలవంతంగా ఆమె ముఖంపై ఉన్న హిజాబ్ను తొలగించి సీఎం హోదాలో నితీష్ కుమార్ చేసిన పని సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. సీఎం హోదాకు నితీష్ కుమార్ కలంకం తీసుకొచ్చారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీజే నగర బాధ్యుడు అమర్ లతీఫ్, వసీం అహ్మద్, సలీం, అల్తాఫ్, ఎంపీజే మహిళా విభాగం నాయకురాళ్లు ఆయిషా సమ్రీన్, జరీనా, తబస్సుం, ఆయిషా సిద్దిక్, జీనత్ ఫాతిమా, గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు. मेरा नाम आयशा समीन, एमपीजे लेडीज़ विंग की जानिब से हम आए हैं। परसों पीर के दिन मंडे 15 दिसंबर को जो वाक़या पेश आया, बिहार के चीफ मिनिस्टर नीतीश कुमार ने जो हरकत की है डॉक्टर नुसरत परवीन को सर्टिफिकेट देते हुए कि अब नोज पीस अपने हाथ से इतनी खींचते हुए एक जलील हरकत सारे मजमुए के सामने आप इतने बड़े ओहदे पे होते हुए एक औरत के साथ एक नाजिबा हरकत की है, तो ये जो है ना हम खवातीन के लिए बहुत ज़्यादा इंसल्ट की बात है। ये बहुत बड़ा क्राइम है। ये बिहार के नीतीश कुमार के साथ जो है ना एक कानूनी कार्रवाई होनी चाहिए और फिर हम सब खवातीन के सामने वो माफ़ी चाहना चाहिए। आज जो पिटीशन दिया गया है टू टाउन पुलिस स्टेशन में और करीमनगर एसीपी साहब को, और 15 तारीख बिहार के चीफ मिनिस्टर साहब जो हरकत करे हैं डॉक्टर निशात साहिबा से, जो निकाब पर जो खींचने का वो करे हैं, अब सोशल मीडिया में पूरा चल रहा है। और तकरीबन तेलंगाना में मूवमेंट फॉर पीस एंड जस्टिस की तरफ से FIR कराया जा रहा है। जब तक FIR नहीं हुआ मूवमेंट फॉर पीस एंड जस्टिस के लोग खामोश नहीं बैठेंगे। उम्मीद है कि उनके ऊपर, और इसके ऊपर हमारे उत्तर प्रदेश के फिशरीज मिनिस्टर संजय साहब भी जो है सो
तायीद करें। నూతనంగా గెలిచిన సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులకు నా పక్షాన ముఖ్యమంత్రి గారి పక్షాన పీసీసీ పక్షాన మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మొత్తం 173 సర్పంచులు ఉంటే సైదాపూర్ మండలంలో 2 గ్రామాలకు ఎన్నికలు కాలేవు అన్నారు. మొత్తం 171 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయన్నారు. 171 సర్పంచులకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ సొంతంగా 108 మంది గెలిచారు. 11 మంది ఇండిపెండెంట్లు కాంగ్రెస్లోకి వస్తున్నారు అని పేర్కొన్నారు. నియోజకవర్గంలో మొత్తం 171 గ్రామ పంచాయతీలకు 119 మంది కాంగ్రెస్ పార్టీ సర్పంచులు అవుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ 40, బీజేపీ 10, సిపిఐ 2 గ్రామ పంచాయతీలు గెలిచాయని పేర్కొన్నారు. సర్పంచులుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషితో విజయం సాధించారు. ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఆశీర్వదించారు. ఇంద్రమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకి గ్యాసు, రైతు భరోసా, రైతు రుణమాఫీ, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఉద్యోగాల భర్తీ ఇలా ఎన్నో పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో 80%కి పైగా పోలింగ్ జరిగిన గ్రామాలకు అభినందనలు తెలిపారు. ఇక నియోజకవర్గంలో అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తాం, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తామని అన్నారు. మొత్తం 173 సర్పంచులు హుస్నాబాద్ 7 మండలాల్లో ఉంటే సైదాపూర్ లో ఉన్నటువంటి 2 సర్పంచ్ ఎన్నికలు కోర్టు తోటి కాలేదు. 171 సర్పంచ్ ఎన్నికలు జరిగితే ఇప్పుడున్నటువంటి లెక్కల ప్రకారంగా, ఎందుకంటే కొంతమంది ఇతర సర్పంచులు కూడా రావాలనేటువంటి ఆలోచనతోటి కొంత చేస్తా ఉన్నారు. అభివృద్ధికి సంబంధించిన విషయం లోపల తప్పకుండా పార్టీ రహితంగా జరిగిన ఎన్నికలు అయినప్పటికీ అభివృద్ధికి సంబంధించిన విషయం లోపల అందరినీ కలుపుకొని పోయేటువంటి విధంగా ఉండాలని, కాబట్టి అది స్థానిక నాయకత్వం కూడా సంప్రదింపులు చేసుకొని మాట్లాడుకొని వస్తారు. కానీ ఇయ్యాలటి వరకు ఫలితాలను మనం లెక్క చేసుకున్నట్టయితే మొత్తంగా 171 సర్పంచులు ఎన్నిక జరిగితే కాంగ్రెస్ పార్టీ సొంతంగా ప్రకటించినటువంటి అభ్యర్థులు 108 మంది గెలిచిరు. అందరికి మరొకసారి హృదయపూర్వకంగా అభినందనలు. 11 మంది ఇండిపెండెంట్ గెలిచినారు. 11 మంది ఇండిపెండెంట్లు కూడా కాంగ్రెస్ పార్టీలో వస్తా ఉన్నారు. కొంతమంది ఇప్పటికే రేకొండ లాంటి లేదా ఇతర గ్రామ సర్పంచులు కలిసినా కూడా మేము 11 మంది ఇండిపెండెంట్ గానే చూస్తా ఉన్నాం. ఆ 11 మంది కూడా మన వాళ్ళు అయినట్టయితే 119 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచులు అయితే ఉన్నారు. 40 మంది సర్పంచులు అంటే వాస్తవంగా సైదాపూర్ తీసుకుంటే 4 మాత్రమే అధికారికంగా టీఆర్ఎస్ ప్రకటించింది. కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో బీజేపీ వైఖరిని ఎండగడుతూ పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ ప్రదర్శన చేశారు. ఏఐసీసీ, టీపీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో బీజేపీ రాజకీయ కక్షతో ఏఐసీసీ అగ్రనేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ కేసులు పెట్టి వేధించిన నేపథ్యంలో ఢిల్లీ కోర్టు ఈడీ తప్పుబట్టిన అంశాలను ప్రజలకు వివరిస్తూ ఈరోజు ఉదయం 10:30 కరీంనగర్ కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి కాంగ్రెస్ శ్రేణులతో ర్యాలీగా బయలుదేరి చైతన్యపురి కాలనీలోని బీజేపీ ఎంపీ క్యాంపు కార్యాలయం వరకు వెళ్లి నిరసన తెలిపారు. స్థానిక కేంద్ర మంత్రి కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకుల మధ్య తోపులాట, వాదోపవాదాలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కక్షపూరిత రాజకీయాలను దుమ్మెత్తి పోశారు. వెంటనే సోనియా, రాహుల్ గాంధీలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
నరేంద్ర మోడీ అమిత్ షా ప్రభుత్వం ఏ ఆరోపణ లేని నేషనల్ అవార్డ్ యంగ్ ఇండియా ఒక కార్యక్రమాలపై మచ్చలేని మహానాయకురాలు కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారిపై, అదేవిధంగా రాహుల్ గాంధీపై ఈడీ ద్వారా మనీ లాండరింగ్ కేసు పెట్టి అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న సందర్భంలో ఈరోజు సత్యమేవ జయతే అనే విధంగా రేసమేని కోర్టు కొట్టేయడాన్ని స్వాగతిస్తున్నాం. నిజంగా కూడా ఈరోజు భారతదేశంలో ప్రతిపక్ష పార్టీలపై నిరంకుశమైన పాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఇక నీ ఆటలు సాగవు. ఈరోజు ఈడీ ద్వారా, ఎలక్షన్ కమిషన్ ద్వారా, సిబిఐ ద్వారా ప్రతిపక్షాల నోరు నొక్కాలని, ప్రతిపక్ష నాయకులను భయంభ్రాంతులకు గురి చేయాలని బ్లాక్మెయిల్ చేస్తూ ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ అక్రమ నిర్ణయాలను నేడు కోర్టు ఏ విధంగా కొట్టేసిందో యావత్ భారతదేశ ప్రజలు గమనిస్తున్నారు. నిజంగా కూడా నేషనల్ హెరాల్డ్ కేసు అనేది, నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక భారతదేశంలో. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ముట్టడికి బీజేపీ శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టారు. కరీంనగర్ మాజీ మేయర్, బీజేపీ పార్లమెంటు కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, వాసాల రమేష్ సహా బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ ప్రదర్శన కొనసాగింది. కాంగ్రెస్ భవన్ను ముట్టడించే ప్రయత్నం చేయగా కరీంనగర్ మాజీ మేయర్, బీజేపీ పార్లమెంటు కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, వాసాల రమేష్ సహా బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీస్ వ్యాన్లో స్టేషన్కు తరలించారు. భారతీయ జనతా ఏదైతే కాంగ్రెస్ పార్టీ దిగజారు రాజకీయాలు చేసుకుంటూ ఇతర పార్టీల ఆఫీసుల ముందు ధర్నాలు చేయాలనే నిర్ణయం ఏదైతే తీసుకున్నదో ನಾವು తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీ చేతగానితనానికి, మీ యొక్క అక్రమాలకు, మీ యొక్క ఏదైతే మీ పార్టీలో ఉన్నటువంటి రోజు రోజుకు దిగజారిపోతున్న పరిస్థితిని తట్టుకోలేక ఏదో విధంగా ప్రజల దృష్టిని మళ్లించాలి. మీకు నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి చట్టపరంగా జరుగుతున్న పోరాటంలో మరి భారతీయ జనతా పార్టీకి ఎలాంటి పాత్ర లేకున్నా కూడా మరి చట్టపరంగా జరుగుతున్న కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని ఈ విధంగా మరి భారతీయ జనతా పార్టీ ఆఫీసులో ధర్నా చేస్తామని పిలవడం చాలా సిగ్గుచేయడం తెలియజేస్తా ఉన్నాను. మేము భారతీయ జనతా పార్టీ నాయకులను కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా చేతులు ముడుచుకొని కూర్చోలేదు. తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ వైపు కానీ, భారతీయ జనతా పార్టీ ఆఫీసుల వైపు కానీ కన్నెత్తి చూస్తే తప్పకుండా కూడా తీవ్ర స్థాయిలో ప్రతిఘటన కూడా ఉంటది. ఆ ప్రతిఘటన ఏ విధంగా ఉంటుందో కూడా మీరు రుచి చూసుకోవాలనుకుంటే మరి ఆ విధంగా మీరు చేయాల్సిన అవసరం ఉంది. తప్పితే ఈ విధంగా మరి భారతీయ జనతా పార్టీ ఆఫీసుల ముందు వచ్చి ప్రయత్నం చేసే ప్రయత్నాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం, ఖండిస్తా ఉన్నాం. ఈ రోజు కరీంనగర్ లో మా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ఉదయం నుంచి కూడా మా పార్టీ ఆఫీస్ వద్ద మేము తప్పకుండా కూడా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మీ పార్టీ రోజు రోజుకు దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నిక జరిగినా కూడా మరి సింగిల్ డిజిట్ కు పరిమితం అవుతూ మరి ఈ విధంగా మరి దిగజారిపోతున్న పరిస్థితి. ఈ రోజు రాహుల్ గాంధీ నాయకత్వం ఏ విధంగా లోపమైంది, రాహుల్ గాంధీ నాయకత్వం లోపంగానే ప్రియాంక గాంధీ తీసుకురావడం, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వం, ఇద్దరు నాయకత్వం విఫలమైన తర్వాత వాళ్ళ కొడుకుల్లో మనవలను తీసుకొచ్చే ప్రయత్నం. కుటుంబ వారసత్వ పార్టీ మీ పార్టీ. కుటుంబ వారసత్వంలో రాజకీయం చేసుకుంటూ ప్రజలు తిరస్కరిస్తున్న సందర్భంలో ఈ విధంగా ప్రజల దృష్టి మరిచి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. జాతీయ పెన్షనరీ దినోత్సవం సందర్భంగా రెవెన్యూ రిక్రియేషన్ క్లబ్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ హెల్త్ కార్డు చాలా అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ తమ హక్కులు కాపాడుకుంటూనే ఆరోగ్యము, కుటుంబము, పిల్లల బాగోగులపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఎంపీజే మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ 4 జిల్లాల అధ్యక్షుడిగా నేను ఎస్కే మహమూద్. నేను దాదాపుగా 30 మందిని షాల్వలు, మంటలతో సత్కరించి వాళ్ళు ఇంకా ఎక్కువ ఆయుష్తో బతకాలని, వాళ్ళు హెల్తీగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ
మరి వాళ్ళకు సత్కరించడం జరుగుతున్నది. అత్యంత నాణ్యతతో సమాన పరిణామం కలిగిన పూర్తిగా నీటిలో కరిగే అమోనియం సల్ఫేట్ గుళికలు అని ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. కరీంనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మునారా కంపెనీ మేనేజర్ సిహెచ్ఆర్ నాయక్ మాట్లాడుతూ దేశంలో తొలిసారిగా తెలంగాణలో మునారా వారి అమోనియం సల్ఫేట్ గుళికలు ప్రవేశపెడుతున్నామని పేర్కొన్నారు. ఈ అవకాశము అందరూ సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఈ గురుకుల రూపంలో ఉన్న అమోనియం సల్ఫేటు క్యాప్రోలాక్టమ్ గ్రేడ్కి సంబంధించింది. అంటే హై క్వాలిటీ ఉంటుంది, ఇంప్యూరిటీస్ ఉండవు, అంటే హెవీ మెటల్స్ కానీ అట్లాంటివి ఉండవు. నెక్స్ట్ తేమ శాతం చాలా తక్కువ. దీనివల్ల ఉపయోగం ఏంటి, మిగతా అమోనియం సల్ఫేట్స్తో పోల్చుకుంటే అప్లికేషన్ చాలా ఈజీ, గురుకుల రూపంలో ఉంటుంది కాబట్టి. మిగతావన్నీ పౌడర్ రూపంలోని క్రిస్టల్ రూపంలో ఉంటాయి. ఇప్పుడు మేము ప్రవేశపెట్టేది మునారా హౌస్ నుంచి వచ్చే అమోనియం సల్ఫేట్ గుళికలు అనేవి గుళికల రూపంలో ఉండడం వల్ల రైతుకి విస్తరణ చేయడం ఈజీ. 50 కేజీ బస్తాలు వస్తుంది కాబట్టి. మిగతావన్నీ సమానంగా పడవు, మొక్కకి సమానంగా అందవు. సపోజు మీరు పౌడర్ రూపంలో అమోనియం సల్ఫేట్ వేసారనుకోండి, ఏ ఒక్క దగ్గర పడిపోతుంది, అన్ని మొక్కలకి అందవు ఒక ఎకరంలో పోల్చుకుంటే. ఈ గుళికల రూపంలో ఉండడం వల్ల అమోనియం సల్ఫేటు అన్ని మొక్కలకి అందుతుంది. ఇంకొక ఉపయోగం ఏంటి, ఈ అమోనియం సల్ఫేట్లో నత్రజని అమోనికల్ ఫామ్లో ఉంటుంది. అమోనికల్ ఫామ్లో ఉండి మొక్కకు అందుబాటులో ఉంటుంది, అమోనికల్ ఫామ్లో అందుతుంది. తర్వాత నైట్రేట్ ఫామ్లో ఉంటుంది. అంటే ఎక్కువ కాలం మొక్కకు అందుబాటులో ఉంటుంది, మంచి ఎరువు. అంటే మిగతా వాటితో పోల్చుకుంటే ఈ అమోనికల్ ఫామ్ ఉండడం వల్ల 21%, అంటే 20.5% FCO గ్రేడ్ ప్రకారంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూసే ఉంటారు, గత 2-3 నెలలుగా చూస్తుంటే యూరియా కోసం బావులు తీసుకొని ఎక్కడ నిలబడి యూరియా దొరక్క అవస్థ పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో ఎలాంటి చర్చ లేకుండా ఆమోదించిన బీమా రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల బిల్లు దేశ ఆర్థిక వ్యవస్థకు, సామాన్యుల పొదుపు భద్రతకు అతిపెద్ద విఘాతంగా పరిణమించనున్నదని ఎల్ఐసి యూనియన్ జాతీయ ఉపాధ్యక్షులు సతీష్ అన్నారు. ఈ బిల్లును దీంతో పాటే ప్రవేశపెట్టిన బీమా చట్ట సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఎల్ఐసి కార్యాలయాల ముందు చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్థానిక ఎల్ఐసి డివిజనల్ కార్యాలయం ముందు జరిగిన నిరసన ప్రదర్శనలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కరీంనగర్ డివిజనల్ కార్యాలయం ఎదుట ఏఏ డివిజనల్ యూనిట్, క్లాస్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్, అలాగే ఏజెంట్స్ మిత్రులు, బ్యాంకింగ్ రంగ మిత్రులు వారందరితో కలిసి ఈరోజు భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ప్రధానంగా నిన్న మొన్న పార్లమెంటులో ఇన్సూరెన్స్ లాస్ అమెండ్మెంట్ బిల్ అనేది పాస్ చేసింది ప్రభుత్వం. ఈ బిల్లు ద్వారా బీమా రంగంలో విదేశీ పెట్టుబడిని 100% పెంచాలని ప్రభుత్వం అనుకుంటా ఉంది. దీనికి ఇంకా రాష్ట్రపతి ఆమోదముద్ర రావాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. బీమా రంగంలో విదేశీ పెట్టుబడులు అనేది దేశ ప్రయోజనాలకు ఏమాత్రం కూడా ఉపయోగకరం కాదు. సామాన్యుల పొదుపు మీద విదేశీ శక్తుల పట్టు, నియంత్రణ పెరుగుతుందనేది మా వాదన. మేము గత 25 ఏళ్లుగా బీమా రంగంలో విదేశీ పెట్టుబడులు పెంచరాదని అనేక ఉద్యమాలు చేశాం. అందువల్ల 25 ఏళ్లుగా కూడా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికీ
దేశీయ బీమా రంగంలో రారాజుగా దాదాపు 60% వాటాతో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం సంకల్పించిన 100% ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వల్ల కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తోందంటే భారీగా పెట్టుబడులు వస్తాయి, భారీగా టెక్నాలజీ పెరుగుతుందని చెప్తా ఉంది. భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం లేదండి. గత 25 ఏళ్ళుగా బీమా రంగంలో 83,000 కోట్ల పెట్టుబడులు వస్తే 68,000 పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోయిన సంగతి కూడా మనం గుర్తుంచుకోవాలి. అలాగే 9 విదేశీ కంపెనీలు కూడా భారతదేశం మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోయాయి. అందువల్ల భారతదేశంలో వచ్చే విదేశీ కంపెనీలు లాభం కోసం వస్తాయి తప్ప ప్రజల సంక్షేమానికో ప్రజలకు అందరికీ బీమా ప్రయోజనం అందించడానికో కాదు. కాబట్టే ప్రభుత్వం ఈ చర్యను విడనాడి ఎల్ఐసిని మరింత బలోపేతం చేసే కార్యక్రమాలు చేపట్టాలి. వ్యవసాయ కార్మిక సంఘాలు వామపక్షాల పోరాట ఫలితంగా యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు మార్చి వికసిత్ భారత్గా గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ బిల్లు 2025 తీసుకురావాలి అనే కేంద్ర ప్రభుత్వ ఆలోచన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ గీతాభవన్ చౌరస్తాలో కొత్త చట్టం బిల్లు కాపీలను దగ్ధం చేశారు. కోట్లాది మంది పేదలను పనికి దూరంగా నెట్టారు. మెటీరియల్ కంపోనెంట్ పేరుతో 22% ఉన్న నిధులను 49% పెంచి కాంట్రాక్టర్లకు పనులను అప్పగించారు. ఉన్న కొద్దిపాటి నిధులను కూడా పేదలకు దక్కకుండా గ్రామీణ ప్రాంత భూస్వాములు కాంట్రాక్టర్లకు అప్పగించడం కోసం బీజేపీ ప్రభుత్వం కొత్త బిల్లును తీసుకొస్తున్నది. తక్షణమే దీన్ని రద్దు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కరీంనగర్ జిల్లా కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కమ్మపల్లి అజయ్ వడ్లరాజు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు రాయకండి శ్రీనివాస్, కమిటీ సభ్యులు సత్యనారాయణచారి, నాయకులు రాజ్ కుమార్, శ్రీకర్, కిరణ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం కాల్వ శ్రీరాంపూర్ నందు ప్రతిష్ఠ మండల పూజ కార్యక్రమం వివిధ రూపాలలో వారం రోజుల్లోగా జరుగుతుంది. అభిషేక కార్యక్రమాలు, హోమ కార్యక్రమాలు, పడిపూజ తదితర కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అదృష్టం అంటే ఈ సర్పంచ్దే. సమాన ఓట్లు పడ్డ బ్యాలెట్పై ఉన్న ఇద్దరు అభ్యర్థుల మధ్య ముద్రైన మెజార్టీ శాతం తమ వైపు రావడంతో విజయము వరించింది. గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా, అందరికీ అందుబాటులో ఉండి ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. నూతన సర్పంచ్ సోఫా రవీందర్ రెడ్డి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని దుబ్బపల్లి గ్రామ సర్పంచ్గా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సోఫా రవీందర్ రెడ్డి ఒక్క ఓటుతో గెలుపు సాధించారు. ఇద్దరు అభ్యర్థులను సరి సమానం ఓట్లు రావడంతో రీకౌంటింగ్ కోరిన సోఫా రవీందర్ రెడ్డి ఒక బ్యాలెట్పై ఓటు ముద్ర ఇద్దరు అభ్యర్థుల మధ్య ఉండడంతో ఎవరి అభ్యర్థి వైపు ఎక్కువ ముద్ర ఉందో వారికి ఆ ఓట్లు కేటాయించడంతో సోఫా రవీందర్ రెడ్డిని సర్పంచ్గా ప్రకటించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానన్నారు. అందరికీ అందుబాటులో ఉండి గ్రామ అభివృద్ధి ధ్యేయంగా తెలిపారు. పనిచేస్తానని తెలిపారు. అయితే రికార్డింగ్ సమయంలో నా వాళ్ళు ఎవరూ లేకపోవడంతో ఇక ఇంత ఆందోళనకు లోనయ్యానని, గెలుస్తానో లేదో అనే భయం వెంటాడిందని తెలిపారు. బ్యాలెట్పై ఇద్దరి మధ్యలో వేసిన ముద్రను అధికారులు పరిశీలించి నేను గెలిచానని అనడంతో పట్టలేని సంతోషం కలిగిందని తెలిపారు. గ్రామస్తుల సహకారం, దేవుని ఆశీస్సులు ఉండడంతో గెలుపొందానని అన్నారు. మెంతల శోభ రవీందర్ రెడ్డి. నేను దుబ్బపల్లె గ్రామం మాది. గ్రామ సర్పంచ్గా ఎన్నికైన నేను. ప్రజలందరూ నాకు సహకరించి ఓట్లేసిర్రు, నన్ను గెలిపించారు. మీ ఇచ్చిన వాళ్ళ ప్రజలందరికీ అందరికి కృతజ్ఞతలు. వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా. నేను వాళ్ళకి ఏ కష్టం ఉన్నా నేను సహకరిస్తా. గ్రామ పంచాయతీ అందరికీ అభివృద్ధి చేస్తా. ఏ పనులున్నా నేను నా సొంత పనిలో భావిస్తా. అది ఫస్ట్ వచ్చిన ఓట్లు వచ్చినాయి, తర్వాత మళ్ళీ రికమెండేషన్ చేసుట్లా, రికౌంటింగ్ చేసుట్లా మళ్ళీ అది ఇక ఒక్క ఓటు వచ్చింది. వచ్చుట్లా బాగా టెన్షన్ ఫీల్ అయినా నేను. ఇట్లా ఏంది వస్తుందా రాదా అని టెన్షన్గా ఫీల్ అయినా. కానీ అది భగవంతుని దయ వలన వచ్చింది.
వచ్చినందుకైతే నాకు బాగా సంతోషంగా ఉంది. గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంత్రి పొన్నం ప్రభాకర్ సుడిగాలి పర్యటన. కార్యకర్తలతో కలిసి బైక్ నడుపుతూ మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలన. కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో బీజేపీ వైఖరిని ఎండగడుతూ పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ. వెంటనే సోనియా, రాహుల్ గాంధీలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణుల ర్యాలీ. బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. పోలీస్ వ్యాన్లో స్టేషన్ కు తరలింపు. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే. Audio